హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీలో ట్రెడిషనల్ కలెక్షన్లో తీసుకొచ్చానండి. అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్, దానికి తగ్గట్టుగా బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. మొత్తం టోటల్గా మనకి 7 కలర్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చాను. అన్నీ కూడా మనకి ట్రెడిషనల్గా యూజ్ అయ్యేలాగా ఫంక్షన్స్కి గ్రాండ్గా మనకి లెహెంగా, క్రాప్ టాప్స్ కానివ్వండి, లేదంటే లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్కి ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి బడ్జెట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి వీవింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంది. మంచి బడ్జెట్లో వస్తుందండి. ప్యూర్ క్వాలిటీ, అది కూడా ప్యూర్ డోలా సిల్క్ విత్ వీవింగ్ అంతా కూడా ఎంబోజింగ్, పొజిషన్ ఎంబోజింగ్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు ఈ ఫ్యాబ్రిక్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్తో పాటు 7 కలర్స్కి నేను 7 డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి. ఒక్కొక్కటి ఒక మోడల్లో, ఒకటి లాంగ్ ఫ్రాక్, ఒకటి మనకి క్రాప్ టాప్ లెహెంగా లాగా, ఫుల్ బ్లౌజ్ వచ్చేలాగా, వేస్ట్ కోట్ వచ్చేలాగా, అలా డిఫరెంట్ మోడల్స్లో నేను డిజైన్ చేశాను. అంటే మీకు ఉన్న దాంట్లో ఏ మోడల్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ట్రెడిషనల్గా యూజ్ అయ్యే విధంగా, లేదంటే క్రాప్ టాప్ మోడల్లో కావాలనుకుంటే అలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే 7 మోడల్స్ 7 కలర్స్లో 7 మోడల్స్ డిజైన్ చేశాను. ఏదైనా డిజైన్ చేసుకోవచ్చండి, అంత బాగున్నాయి. ఇవి మీరు జస్ట్ టైలర్కి చూపించి ఇలా స్టిచ్చింగ్ చేయమని చెప్తే ఈజీగా అయిపోతుంది. మన ఫ్యాబ్రిక్స్ ఇచ్చేసి స్టిచ్చింగ్కి కూడా అంత ఈజీగా ఉండేలాగా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ప్రతి వీడియోలో కూడా ఇలానే రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు నేను 5 ఇయర్స్ కావస్తుందండి ఇప్పుడు మన సింధు ఫ్యాబ్రిక్స్ పెట్టి. అప్పటి నుంచి స్టార్టింగ్లో కూడా నేను ప్రతి ఫ్యాబ్రిక్కి ఆ మోడల్ ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అది అవుట్పుట్, ఎందుకంటే మనం జస్ట్ ఫ్యాబ్రిక్స్ కలర్ కాంబినేషన్స్ చూపించినా కూడా అందరికీ ఇమాజిన్ చేసుకోవడం రాదు. అది అవుట్పుట్ ఎలా ఉంటుందని స్టిచ్చింగ్ అయ్యాకే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాను. ఆ డిజైన్స్ అదన్నీ కూడా చాలామంది హెల్ప్ఫుల్గా ఉందనేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఎంతోమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కూడా చాలామందికి కొత్త వాళ్ళకి రీచ్ కావాలని అనుకుంటున్నాను. ప్రతి ఫ్యాబ్రిక్కి కలర్ కాంబినేషన్స్ కూడా నేను సెట్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించినవే కాకుండా మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫ్యాబ్రిక్స్ అయితే డిజైన్ చేస్తూనే ఉన్నాను. అలాగే మీ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఈరోజు కలెక్షన్లో మాత్రం లేసెస్ కూడా చూపించబోతున్నాను. ఆ కాంబినేషన్కి తగ్గట్టుగా కావాలనుకుంటే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే వెబ్సైట్లో పర్చేస్ చేయడం రాదు, ఇంకా కంపల్సరీగా వాట్సాప్ ఆర్డర్ తీసుకోండి అనుకుంటే వాట్సాప్లో కూడా తీసుకుంటాము. కాకపోతే మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెవీ మెసేజెస్ వల్ల రిప్లై ఇవ్వడం అదంతా ఇబ్బంది అవుతుంది, లేట్ కూడా అవుతుంది అనేసి చాలామంది అంటున్నారు కదా. అందుకే వెబ్సైట్లో అయితే మీరు చూస్ చేసి వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్ కాకుండా ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించిన ఫ్యాబ్రిక్స్లో ఏది అవైలబుల్గా ఉంది అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లా కూడా ఒకేసారి పర్చేస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది మన వెబ్సైట్. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాట్సాప్లో చాలా మెసేజెస్ అయిపోయి రిప్లై ఇవ్వడం డిలే అయిపోతుంది, మనకి ఇబ్బంది కూడా అవుతుందండి. అందుకే ఇంకా వెబ్సైట్ నేను నాకు నచ్చినట్టుగా ఓన్గా నేను డిజైన్ చేయించుకున్నాను. చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎక్కువ చదవడం రాకపోయినా కూడా మన వెబ్సైట్లో ఈజీగా పర్చేస్ చేసుకునే విధంగానే నేను సింపుల్ వేలో వెబ్సైట్ అయితే డిజైన్ చేయించాను. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇలా కాదు, ఆన్లైన్లో కాదు, దగ్గరలో ఉన్నాం, డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుందండి. లెహెంగా ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుందండి. ఎంబోజింగ్, పొజిషన్, వీవింగ్ అనమాట. ప్రింట్ కాదు, వీవింగ్. ఎందుకంటే సిమిలర్గా ఇలాంటివి ప్రింట్స్లో వస్తున్నాయి కదా, ఫాయిల్ ప్రింట్లో వస్తున్నాయి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది ప్రింట్ అయితే కాదండి, మొత్తం వీవింగ్. చిన్న చిన్న డిజైన్ కూడా కంప్లీట్ వీవింగ్లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను వీడియోస్లో కూడా ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఎందుకంటే వెబ్సైట్లో పర్చేస్ చేసే వాళ్ళకి తెలియదు కదా, డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేయలేం. కాబట్టి వీడియోలోనే ప్రతిదీ దగ్గర నుంచి ఏం ఫ్యాబ్రిక్, ఏం కలర్, డిజైన్ పేరేంటి అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. రిఫరెన్స్ ఫొటోస్ చూపిస్తున్నాను. ఇంకా ఈజీగా పర్చేస్ చేసుకునే విధంగానే రోజుకి నేను డెవలప్ చేసుకుంటూనే ఉన్నానండి. అంతే బాగా రెస్పాన్స్ ఉంది. కాకపోతే కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది మాత్రం మనకి ప్యూర్ డోలా
పొజిషన్ వీవింగ్లో వస్తుందండి, ఎంబోజింగ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. బార్డర్కి వచ్చేసరికి చూడండి మహల్ డిజైన్ లాగా మొత్తం బార్డర్ అంతా కూడా మల్టిపుల్ కలర్తో. ఇక్కడ చూడండి మనకి బేస్ కలర్ పర్పుల్ వైన్లో వచ్చిందండి. ఎగ్జాక్ట్ వైన్ కాదు, పర్పుల్ కాదు, మంచి కలర్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గ్రీన్, ఇక్కడ పింక్, అంటే పింక్లోనే మనకి వైన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. డార్క్ ఆనియన్ పింక్ లాగా వచ్చింది. అలా 3 కలర్స్ అలాగే ఇందులో మనకి బంచ్ లాగా కూడా వచ్చింది. ఇది బార్డర్ అనమాట, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కింద కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ దగ్గర నుంచి ఎంత బాగుంది చూడండి. అవుట్లైన్ ఇదంతా జెరీతో మనకి థ్రెడ్ వీవింగ్తో అవుట్లైన్ కూడా వచ్చింది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. పైనకు వచ్చేసరికి డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. అసలు ప్రతి ఫ్లవర్కి ఎన్ని లేయర్స్లో మనకి వీవింగ్ వచ్చిందో చూడండి. ఇక్కడ పింక్ వచ్చింది, గోల్డ్ పైన పింక్, పింక్ పైన మళ్ళీ గోల్డ్ ఇలా మనకి 4 లేయర్స్ లాగా వస్తుందండి ఒక్క ఫ్లవర్. అది కూడా వీవింగ్లోనే, కంప్లీట్ వీవింగ్లోనే. ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపించినా సరే బయట చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం వీడియోలో ఎగ్జాక్ట్గా ఉంటుంది, కాకపోతే నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒక మొబైల్ ట్యాబ్ని బట్టి కూడా ఉంటుంది కదా, అలా అని నేను చెప్తున్నాను. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. మంచి వైన్, పర్పుల్ వైన్ పైన మల్టీ కలర్తో రామా గ్రీన్, బేబీ పింక్ కలర్ అలా మిక్స్ అయిపోయి ఆనియన్ పింక్ షేడ్ లాగా వచ్చింది మనకి ఇక్కడ మిక్స్ అయ్యేసరికి. అలాంటి షేడ్స్తో మొత్తం ఎలా వచ్చింది చూడండి వీవింగ్, కంప్లీట్ వీవింగ్. ఇదంతా కూడా ప్రింట్ ఏం కాదు, మీకు మొత్తం ఓపెన్ కూడా చేసి చూపిమన్నా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, చాలా టైం పడుతుంది ఈ వీవింగ్కి. సింపుల్ వీవింగ్ వేరు, ఇలా మనకి మల్టిపుల్గా రావాలంటే వీవింగ్కే టైం పడుతుందండి. ఒకవేళ రీస్టాక్ కావాలన్నా కూడా నేను ఎంత ఫాస్ట్గా చేయలేను, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు సీజన్, మ్యారేజ్ సీజన్ ఉంది, నెక్స్ట్ అంతా ఫెస్టివల్ సీజనే కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ చేసి రెడీ చేసుకుంటేనే మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చేసరికి రెడీగా ఉంటాయి. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా ఈ కలర్ని మించి అయితే ఇంకో కొత్త కలర్స్ రావు నాకు తెలిసి. అంత మంచి మంచి కలర్స్ అయితే నేను వేయించాను. కలర్ కాంబినేషన్స్ కూడా బ్లౌజెస్ అంత ట్రెండీగా ఉండేలాగా, మనకి స్టిచ్చింగ్ చేయించి పెట్టుకున్నా కూడా ట్రెండ్ పోతుంది అనేలాగా ఉండదండి, అంత బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ట్రెడిషనల్గా మనకి జెరీ వీవింగ్తో మొత్తం పొజిషన్ వీవింగ్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడమే కాదు, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. దీనికి మ్యాచింగ్గా బ్లౌజ్ కూడా నేను చూపిస్తున్నాను. మల్టిపుల్గా ఏం చూపించట్లేదు, దీనికి ఎగ్జాక్ట్గా ఏ కలర్ బాగుందో ఆ కలర్ అయితే నేను పెట్టి చూపిస్తున్నాను. కాకపోతే మీరు వీడియోలో చూసి వేరే బ్లౌజ్ దీనికి మ్యాచ్ చేసుకుంటా అనుకున్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అందరికీ ఈ కలర్ కాంబినేషన్సే నచ్చాలని ఉండదు కదా. మీకు దీనికి ఎల్లో కావాలి లేదంటే వేరే కలర్ కావాలి అనుకుంటే అలా మీరు సేల్ చేస్తాం, ఇవ్వమనట్లేదు. కాకపోతే నాకు కలర్ కాంబినేషన్స్ ఇలా పెడితే బాగుంటుంది, ఇంకా నన్ను నమ్మి తీసుకోవచ్చు అనేసి మాత్రం నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి, పర్పుల్ వైన్కి స్కై బ్లూ కలర్. సూపర్ అంటే సూపర్ ట్రెండీ కలరు, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరే నాకు చెప్తారు కాంప్లిమెంట్స్. మీరు వేసుకున్న దగ్గర కూడా అందరూ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత బాగుంది అనేసి ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. అది మాత్రం నన్ను చూసి నమ్మొచ్చు మీరు మాత్రం. ఫ్యాబ్రిక్ కూడా మనకి కాస్మోస్ సిల్క్లో బూటా డిజైన్లో వస్తుంది. బూటా డిజైన్ కూడా చాలా దగ్గరగా ఉంది చూడండి. ఇంతే 2000 మందంలోనే దగ్గరగా బూటా వచ్చేసి ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం జరీతో ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్లో. రెగ్యులర్ పన్నాలోనే ఉంటుంది, కలర్ కాంబినేషన్ మాత్రం ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. నేను ఈ రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది వెంటనే ఎలా వచ్చింది అవుట్పుట్ అనేసి. నేనైతే ఒకటే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయొద్దు అనేసి నేను ఒకటే సింగిల్ కలర్లో చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇప్పుడు దానికి ఎల్లో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు చాయిస్ ఉన్నాయి అంటే నేను ఇలా మ్యాచ్ చేసుకుంటాను ఏం కాదనుకుంటే అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను మాత్రం వీటికి పర్ఫెక్ట్గా మంచి కలర్ కాంబినేషన్స్, అవుట్పుట్ బాగుండేలాగా నేనైతే కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండి, డార్క్ పింక్. అసలు ఎంత బాగుందంటే అది బాగుంది. రెగ్యులర్గా ఎన్ని పింక్స్ ఉన్నా కూడా ఆ కలర్కి డిఫరెంట్ కలర్, అసలు అన్ని కలర్స్కి కూడా కొంచెం డిఫరెంట్ కలరే. ఎందుకంటే డార్క్ పింక్లో కొంచెం రెడ్డిష్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది పింక్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇక్కడ చూడండి పింక్, ఇక్కడ గ్రే లాగా గ్రీన్ గ్రే మిక్స్ అయితే మనకి రామా గ్రీన్ పింక్ మిక్స్ అయితే గ్రే షేడ్ లాగా వస్తుంది కదా, అలాంటి కలర్ అనమాట. ఇక్కడ పీచ్ కలర్ 3 కలర్స్లో వచ్చేసింది. పైన మాత్రం సేమ్ అండి, ఇందాక రామా కలర్లో వచ్చింది కదా, రామా కలర్, గోల్డ్, మనకి పింక్ లాగా ఆనియన్ పింక్, 3 కూడా మిక్స్ అయ్యేసరికి ఫ్లవర్ డిజైన్ ఎక్సలెంట్గా కనపడుతుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. బాయ్స్కి కుర్తా కూడా డిజైన్ చేసుకున్న కాంబోస్కి, బాయ్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా డిజైన్ చేసిన చాలా బాగుంటుంది. కొంచెం ఫిజింగ్ అదంతా వేసి నీట్గా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది. ఇది మనం బార్డర్కి వేయచ్చు, స్లీవ్స్కి కూడా అదే యూజ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మనకి ఇద్దరికీ యూజ్ అయ్యేలాగా
కాంబోకి మ్యాక్సిమం డిజైన్ చేస్తాను కదా, అలా డిజైన్ చేశాను ఫ్యాబ్రిక్ అయితే. ఇదైతే మనకి బ్లౌజ్ అండి, ఎల్లో, మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో కలర్లో వస్తుంది. కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్. ఇంకా మీకు కావాలనుకుంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు, ఇందాక చూపించిన స్కై బ్లూ దీనికి కూడా వేసుకోవచ్చు. అలాగే దీనికి లేస్ కూడా చూపించడం మర్చిపోయాను. లేస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి, చూపిస్తాను మీకు ఒకసారి ఓపెన్ చేసి. బార్డర్లో మనకి ఇలా లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కార్డింగ్ వర్క్ ఇంకా సీక్వెన్స్, ట్రిపుల్ సీక్వెన్స్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి కట్ వర్క్తో వచ్చింది కాబట్టి ఇది యాడ్ చేసుకున్నా కూడా ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ ఆప్షనల్ మాత్రమే, అవైలబుల్గా ఉన్నాయి అనేసి ఇలా చూపిస్తున్నాను, దేనికి ఏది మ్యాచింగ్గా ఉందనేసి. చూడండి పింక్కి ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి, రెండు కూడా బ్రైట్గా చాలా బాగున్నాయి. ఈ డ్రెస్సెస్ కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్లో నేను డిజైన్ చేశాను కదా, అవుట్పుట్ ఎలా ఉందనేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, మనం పాచి గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్, డార్క్ గ్రీన్ చాలా బాగుంది. ఇది కూడా ఇంత ట్రెడిషనల్గా ఉందో, జరీ అదంతా కూడా క్లియర్గా కనపడుతుంది. సేమ్ బార్డర్ పైన అంతా సేమ్ ఉంటుందండి, కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెంట్. కాకపోతే దీంట్లో వచ్చిన రామా కలర్, ఆనియన్ పింక్ అన్నిటికీ కామన్గా వస్తుంది వీవింగ్ అనేది. అలాగే దీనికి కాంబినేషన్గా రెడ్ కలర్లో బ్లౌజ్ అయితే నేను ఇలా మ్యాచ్ చేశాను. గ్రీన్కి రెడ్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. దీనికి లేస్ కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. సేమ్ బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో ఇలా రెడ్ కలర్లో లేస్ అవైలబుల్గా ఉంది. ఇలా లేస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి, ఎల్లోకి పింక్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను, ప్రతి ఒక్కటి కూడా మ్యాచింగ్ పెట్టి చూపిస్తాను. ఎల్లోకి పింక్ కాంబినేషన్ బ్లౌజ్, ఎల్లో కూడా మంచి మ్యాంగో ఎల్లో వచ్చింది కాబట్టి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. హల్దీకి అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి, అన్నిట్లో జెరీ మిక్స్ అయింది, కాస్మోస్ సిల్క్ కాబట్టి కొంచెం మనకి షేడ్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ బేస్ కలర్స్ అయితే నేను చెప్తున్నాను. ఇది పింక్ కలర్, ఎల్లోకి పింక్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా మీకు ఒకసారి లేస్ పెట్టి చూపిస్తాను. ఎల్లో కలర్లో అవైలబుల్గా ఉంది, మస్టర్డ్ ఎల్లో కలర్ లేస్ అనేది ఇలా మస్టర్డ్ కలర్లో ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. డ్రెస్ డిజైన్ని బట్టి బ్లౌజ్కి కూడా మనము లేస్ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే పింక్ కలర్, బ్లౌజ్ కలర్లో కూడా లేస్ అవైలబుల్గా ఉంది. కాంట్రాస్ట్లో కావాలనుకుంటే ఇలా, సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఎల్లో కలర్లో మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్ అండి, బ్లౌజ్ కూడా కొంచెం పేస్టల్ కలర్లో ఉండేలాగానే ఇచ్చాను. దీనికి మ్యాచింగ్గా లావెండర్ షేడ్, లావెండర్ మీద ఆనియన్ పింక్ రామా కలర్లో వీవింగ్ వచ్చింది, చాలా బాగుందండి. అంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి. దీనికి కూడా మీరు కావాలనుకుంటే స్కై బ్లూ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూపించిన వాటిలో బ్లౌజెస్ ఏది మ్యాచింగ్గా ఉన్న అనిపించినా కూడా అలా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి పీచ్ కలర్లో మ్యాచ్ చేశాను. ఇక్కడ మనకి ఆనియన్ పింక్ రామా కలర్లో వచ్చింది కదా, చూడడానికి లుక్ ఇది కూడా పీచ్ షేడ్లో అవుతుంది కాబట్టి పీచ్ కలర్లో మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఈ కాంబినేషన్గా లేస్ వచ్చేసి పింక్ కలర్లో అండి, బేబీ పింక్ కలర్ మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేస్ చాలా బాగుందండి, లేస్ యాడ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. పేస్టల్స్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. మనకి వీవింగ్ వచ్చింది కాబట్టి ఆ బ్రైట్నెస్ అంతా బాగా తెలుస్తుంది వర్క్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి, చాలా బాగున్నాయి కలర్స్ అయితే. వీవింగ్ హైలైట్ అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే పొజిషన్ వీవింగ్ అనేది హైలైట్ అసలు. ఇది చూడండి క్రీమ్ గోల్డ్ కలర్, ఇక్కడ రామా కలర్, ఆనియన్ పింక్, పైన కూడా అదే థ్రెడ్ వర్క్ వస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్లో నేను ఇలా మ్యాచ్ చేశాను. కావాలనుకుంటే మీకు ఇందాక చూపించిన బ్లౌజెస్లో ఏదైనా మ్యాచ్ చేయొచ్చు. దీనికి లేస్ వచ్చేసి పింక్ అండి, ఎందుకంటే బార్డర్లో పింక్ అనేది బేబీ పింక్ హైలైట్ అయింది కదా, దీనికి ఇలా కంటిన్యూషన్గా మనం కట్ వర్క్ వేస్తే ఇంకా బాగుంటుంది. లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఎడ్జ్లో. చూడండి యాక్చువల్ లుక్ ఇలా వస్తుంది. దీనికి మెరూన్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే నేను ఇలా సెట్ చేశాను. కావాలనుకుంటే మీరు పర్పుల్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎల్లో, ఇలా ఏదైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రే పర్పుల్ కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్. పేస్టల్లో ఇంకొక కలర్, ఇది గ్రే కలర్కి పర్పుల్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్లో చూడండి. ఇక్కడ కూడా మనకి ఇదే కాంబినేషన్ ఉంది కాబట్టి మ్యాచింగ్గా అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా ఉంది దీనికైతే. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, గ్రేకి పర్పుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్లోనే నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి, మనకి ఫ్రాక్ లాగా వచ్చి కోట్ అనేది ఫుల్ బ్లౌజ్ లాగా ఇచ్చాను. లోపల సింగిల్ స్ట్రిప్తో ఇలా మనకి సింపుల్ ఫ్రాక్ లాగా ఇచ్చాను. అంటే అకేషన్ని బట్టి ఇప్పుడు ఫంక్షన్లో, మెయిన్ ఫంక్షన్లో ఇలా బ్లౌజ్తో జ్యువెలరీ అంతా యాడ్ చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఈ కోట్ మనము తీసేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది లుక్ అనేది. ఇది కూడా 2 స్టెప్స్లో ఇచ్చాను, పఫ్ స్లీవ్స్ ఇచ్చాను, ఫ్రంట్ పార్ట్లో
పాట్లీ బటన్స్ ఇచ్చాను బ్రాడ్గా ఇచ్చి, ఎందుకంటే మనకి లోపల ఉన్న ఫ్రాక్ లుక్ కూడా బయటికి కనిపించేలాగా కలర్ కాంబినేషన్ మనకి ఇలా కనిపించేలాగా ఇచ్చాను. చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత. మీరు ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు, 2 in 1 లాగా మీకు యూజ్ అవుతుంది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిమంటే చూపిస్తాను ఇప్పుడే ఫ్రాక్ ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి, సింపుల్ ఫ్రాక్ లాగా. బ్యాక్ అయితే మనకి ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది. ఇలా ఫ్రాక్ లాగా కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పిల్లలు, ఎందుకంటే అకేషన్ బట్టి ఫ్రాక్ లాగా వేయచ్చు, లేదంటే బ్లౌజ్ యాడ్ చేసినట్టుగా కూడా 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్లో, గ్రే పర్పుల్ కాంబినేషన్లో. ఇది కూడా సేమ్ మోడలే కానీ వేస్ట్ కోట్లో ఇచ్చాను. ఇందాక ఫుల్ బ్లౌజ్లో ఇచ్చాను కదా కోట్ అనేది, ఇది మాత్రం మనకి వేస్ట్ కోట్లో ఇచ్చాను. లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ ఇచ్చాను. ఇలా వస్తుంది టై చేసుకునేలాగా ఫ్రంట్ పార్ట్లో. చుట్టూ కూడా ప్లీట్స్ ఇచ్చానండి, వేస్ట్కి, స్లీవ్స్కి, వేస్ట్కి ప్లీట్స్ ఇచ్చాను. గ్రే పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది కూడా కావాలనుకుంటే కోట్ తీసేసి మనము ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్ అండి. ఇది కూడా నేను ఫుల్ లెహెంగా లాగా చేశాను. లోపల కాటన్ లైనింగ్తో మనకి బాడీ వస్తుంది. బ్లౌజ్ మాత్రం పీచ్ కలర్లో. స్లీవ్స్ చూడండి కొంచెం డిఫరెంట్ మోడల్లో, పఫ్ స్లీవ్సే కానీ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేలాగా ఇలా ఇచ్చాను. డబుల్ స్టెప్ మనకి పెప్లం టాప్ వస్తుంది, చుట్టూ కూడా పైపింగ్. లావెండర్ షేడ్కి పీచ్ కాంబినేషన్, ఫుల్ లెహెంగా చాలా బాగుంటుంది. స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాను. డబుల్ స్టెప్ ఉంది కాబట్టి లుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీమ్ గోల్డ్ కలర్లో అండి, క్రాప్ టాప్ లెహెంగా. చూడండి ఎంత బాగుందో, ఫ్లఫీగా ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంత వీవింగ్ వచ్చిందిగా మరి హెవీగా ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. లైట్ వెయిట్గానే ఉంటుంది ఫ్యాబ్రిక్, డోలా ఫ్యాబ్రిక్ కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ అనేది నేను ఇలా పీటర్ కాలర్లో తీసుకున్నాను. అది కూడా కటింగ్స్ మనకి కర్వ్ డిజైన్ వస్తుంది. క్యాప్ స్లీవ్స్, బ్యాక్ మనకి సేమ్ ఇదే కాలర్ కంటిన్యూ అయిపోయి కింద ఇలా నెక్ అనేది పాట్ లాగా ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి మెరూన్ కాంబినేషన్లో, క్రీమ్ గోల్డ్కి మెరూన్ కాంబినేషన్. ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఇదే కాంబినేషన్స్ అని ఏం లేదు, నాకైతే ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చాయి కాబట్టి నేను డిజైన్ చేశాను. మీకు కావాలనుకుంటే నాకు చూపించిన బ్లౌజెస్లో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వైన్ అండి. సేమ్ కలర్లో మదర్ అండ్ డాటర్ లాగా డిజైన్ చేశానండి. నేను కూడా లెహంగా డిజైన్ చేసుకున్నాను. అవైతే ఫొటోస్ నేను మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఎలా వచ్చింది లుక్ అనేది. ఇదైతే బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా సైడ్కి ఇచ్చాను అనమాట. ఎక్స్ట్రా లేయర్ వచ్చేసి సైడ్కి టై చేసుకునేలాగా ఉంటుంది. కింద వేస్ట్ దగ్గర మొత్తం కట్ వర్క్ ఇచ్చానండి. క్యాప్ స్లీవ్స్ ఇలా వస్తుంది, బ్యాక్ ఇలా నెక్. చాలా బాగుంది చూడండి, పర్పుల్ వైన్కి స్కై బ్లూ కలర్లో కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, పింక్కి ఎల్లో కాంబినేషన్. ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్ వేస్ట్ దగ్గర మాత్రం ప్యాటర్న్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి మనకి పాట్ నెక్ వస్తుంది టై చేసుకోవడం కోసం. ఎల్లో పింక్ కాంబినేషన్ ఎంత బ్రైట్గా చాలా బాగా వచ్చాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్లో డిజైన్ చేశానండి. ఒక్కో మోడల్లో డిజైన్ చేశాను. ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి, గ్రీన్కి రెడ్ కాంబినేషన్. ఎంత బాగుంది చూడండి గ్రీన్ కూడా. బ్లౌజ్ మాత్రం దీనికి కొంచెం మోడర్న్ లుక్ వచ్చేలాగా ఇచ్చాను. ఫ్రంట్ అంతా ఇలా ప్యాటర్న్ ఇచ్చాను. నెక్ మాత్రం ఇలా మనకి హాల్టర్ నెక్ వస్తుంది. బ్యాక్లెస్ ఓపెన్ అనమాట, మొత్తం బ్యాక్ ఓపెన్ ఉంటుంది. బ్యాక్లెస్ బ్లౌజ్. ఇక్కడ బటన్స్ ఉంటాయి, పైన టై చేసుకోవడం కోసం ఉంటుంది. రెడ్ కలర్లో బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుందండి, మీకు వేసుకున్న తర్వాత లుక్ తెలుస్తుంది ఎలా ఉంది అని. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా. గ్రీన్ రెడ్ కాంబినేషన్ మొత్తం 7 కలర్స్కి 7 మోడల్స్లో నేనైతే డిజైన్ చేశాను. ఇందులో ఏది మీకు నచ్చినా కూడా ఆ మోడల్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు. కలర్స్ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏ కలర్ బాగుంది ఏది తీసుకోవాలని మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. మనకి రెగ్యులర్ పింక్, గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్లో మన దగ్గర ఉన్నా సరే దీని లుక్ దీనికే ఉంది, ఎందుకంటే వీవింగ్ వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో ఈ కలర్ కాంబినేషన్స్ బాగా హైలైట్ అయ్యాయి. వీవింగ్ అనేది బాగా తెలుస్తుంది ఎంబోజింగ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ కూడా నేను మెన్షన్ చేస్తాను, వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెవీ మెసేజెస్ ఉండడం వల్ల రిప్లైలు డిలే కావడం కానీ ఇబ్బందిగా ఉందని, అందుకే ఇంకా ప్యాకింగ్ అదంతా కూడా ఇబ్బందిగా ఉంది. మాకు వెబ్సైట్లో పర్చేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఇలాంతా కాదు, ఆన్లైన్లో కాకుండా మేము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.